శోభ. సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న వెంకట రామకృష్ణ. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామి వారిని ఆదివారం హైదరాబాద్ బెంచ్ హానరబుల్ జ్యుడిషియల్ మెంబర్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ వెంకట రామకృష్ణ బద్రీనాథ్ దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో రమేష్ బాబు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు లుకలాపు గోవిందరావు పాల్గొన్నారని ఆలయ ఈవో తెలిపారు. అచ్చెన్న నాయకత్వానికే మొగ్గు చూపించిన టెక్కలి పట్టణం వైకాపా నాయకులు. దాదాపు 12 వీధుల నుండి కోడబొమ్మాళి ఎన్టీఆర్ భవన్ లో రాష్ట్ర తెదేపా అధ్యక్షులు టెక్కలి నియోజకవర్గ శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో 500 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. టెక్కలి పట్టణం అభివృద్ధి చెందింది అంటే కేవలం తెదేపా ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు చేసిందే తప్ప వైకాపా ప్రభుత్వం చేసింది ఏమీ లేదని వారు తెలిపారు. టెక్కల్లో మళ్లీ అచ్చెన్నాయుడే ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ తెదేపా నాయకులు, యువ నాయకులు, తెలుగు యువత, ఐటీడీపీ, తెలుగు మహిళ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎన్ఆర్. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులతో కలిసి బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎచ్చెర్ల నియోజకవర్గ కన్వీనర్ నడికుదుటి ఈశ్వర్రావు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. రామాలయ నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందించిన పిన్నిటి వెంకట భానోజీ నాయుడు. ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం నీలాపురం గ్రామంలో శ్రీ రామాలయ నిర్మాణం కోసం తన వంతు సహాయంగా 10,000 రూపాయల విరాళాన్ని రాష్ట్ర సర్పంచుల సంఘ ఆర్గనైజేషన్ సెక్రటరీ పిన్నిటి వెంకట భానోజీ నాయుడు అందించారు. అంబేద్కర్ సామాజిక భవన నిర్మాణం కోసం విరాళం ప్రకటించిన ఎన్ఆర్. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండల కేంద్రానికి దగ్గరలో ఏర్పాటు చేయదలిచిన అంబేద్కర్ సామాజిక భవన శంకుస్థాపన కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షులు నడికుదుటి ఈశ్వర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలను కొనియాడుతూ అటువంటి మహానుభావుని పేరు మీద నిర్మిస్తున్న ఈరోజు మన రణస్థల మండలంలో కొండములగం పంచాయతీలో మనం అందరం కలిపి ఏర్పాటు చేసుకుంటున్నటువంటి అంబేద్కర్ సామాజిక భవనం శంకుస్థాపన సమయంలో ఏర్పాటు చేసుకున్నటువంటి సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి నా సోదరుడు అప్పలసూరి మేసారి గారికి, అలాగే ముఖ్య అతిథి విక్రప్రసాద్ గారికి, ఈసీ గారికి, మన ఎచ్చెర్ల నియోజకవర్గ శాసనసభ్యులు సోదరులు గొర్రెల కిరణ్ కుమార్ గారికి జడ్పీటీసీ టొంబల సీతారాం గారికి, అలాగే వేదిక మీద కూర్చున్నటువంటి నాయకులకి, కార్యకర్తలకి, అలాగే ప్రజలకి, పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎంత భక్తితో పూజిస్తానో భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారిని కూడా అంత దైవంగా భావిస్తానని సభాముఖంగా నేను తెలియజేస్తాను. అంబేద్కర్ గారు ఒక కులానికో మతానికో చెందిన వ్యక్తి కాదు. అంబేద్కర్ గారు
భారత జాతి యావత్తుకి దైవం. ఆయన విగ్రహం ఉండాల్సింది ఎస్సీ కాలనీలోనే కాదు, ఊరు నడిబొడ్డులో ఉండాలి. నేను మొదటి నుంచి చెప్తున్నా, అంబేద్కర్ గారి విగ్రహం ఉండాల్సింది ఊరు నడిబొడ్డులో. ఇక నుంచి నేను చాలా సార్లు చెప్పాను, ఎంతో అంటే ఈ చుట్టుపక్కల గ్రామస్తుల్లో ఎవరు ఎక్కడ అంబేద్కర్ విగ్రహం పెడుతున్నా మా దగ్గరకు వస్తుంటారు. వస్తున్నప్పుడు ప్రతి వ్యక్తికి నేను ఆ సంఘానికి చెప్తూనే ఉంటా, ఎక్కడ కడుతున్నారు అంబేద్కర్ విగ్రహం? సార్ మా ఎస్సీ కాలనీ చివర్లు కడుతున్నాం సార్, ఈ చివర్లు కడుతున్నాం సార్. ఏ ఊరు మధ్యలో ఎందుకు పెట్టలేరు? ఎందుకు ఎవరండి జాగా? మీరు ఉద్యోగం పెడితే మీరు చెయ్యాలి. నేను ఇక్కడ ఊరు మధ్యలో ఎందుకు లేదు? అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడానికి 4 అడుగులు జాగా లేదా? అక్కడ మన మనసు ఉండాలి, మన మనసు రావాలి. అంబేద్కర్ గారి కోసం ఎవరు అడ్డు పెట్టే నాయకుడు ఎవరు? అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ద్వారా ఎన్నికైన నాయకుడు ఎవరు కూడా అంబేద్కర్ గారిని వివక్ష చూపించే పద్ధతి, అంబేద్కర్ గారిని అవమానించే పద్ధతి కానీ ఎక్కడా లేదు మన దేశంలో నేను తెలిసినంత వరకు. మన ప్రాంతవాసిగా నాకు చేతనైన సహాయం కూడా చేయడానికి నేను ఎప్పుడూ మీ ముందున్నానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు సోదరుడు అప్పలసూరి మేసారు చాలా సంవత్సరాలుగా మా ఇద్దరు స్నేహితులు. నన్ను కలుస్తున్నప్పుడల్లా ఆయన ఆవేదన ఒకటే, అయ్యా ఇక్కడ సామాజిక భవనం కావాలి, ఎవరికైనా ఎక్కడైనా రాజకీయంగా న్యాయం జరగకపోతే వాళ్ళ బాధ చెప్పుకోవడానికి ఒక సామాజిక భవనం కావాలి, వాళ్ళందరికీ చేయూతనివ్వాలి. ఎలాగైతే మీరు చెప్తారో ఇప్పుడు ఉపాధి కావాలని, అలాగా ఒక ఉపాధిని కల్పించే ఒక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లాగా మారాలి అని చెప్పి అప్పలసూరి మేసార్ గారు చాలా రోజులుగా కలగని ఈరోజు ఆ కళని శంకుస్థాపన ద్వారా సాధించుకుంటున్నారు మన అప్పలసూరి మేసార్. గట్టిగా ఈ కార్యక్రమం జరుగుతుంది. మన అప్పలసూరి మేసార్ గారికి క్రెడిట్. ఈరోజు ఇటువంటి మహాభావన ఎన్నో కోవిళ్ళు కడతాం, ఎన్నో విగ్రహాలు కడతాం, చాలా అంబేద్కర్ విగ్రహాలు కూడా కట్టించుకున్నాం మనందరం కలిసి. కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ అంబేద్కర్ సామాజిక భవనం రాబోయే కాలంలో ఎంతో మంది చదువుకుంటున్న విద్యార్థులకి విద్య నేర్పించే ఒక మార్గదర్శకం కావాలి, చదువుకున్న విద్యార్థులకి ఉపాధి కలిగించే ఒక మార్గదర్శకం కావాలని నేను కోరుకుంటూ, ఆ భవనానికి పూర్తి కావడానికి నా వంతుగా 2 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, భవన నిర్మాణం కోసం తన వంతు సాయంగా 2 లక్షల రూపాయలు విలువ చేసే స్టీల్ అందిస్తానని ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణ పోలీసులు 12 కిలోల 740 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. ఇచ్చాపురం పట్టణ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాశీబుగ్గ రేంజ్ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ, విశ్వసనీయ సమాచారం మేరకు ఇచ్చాపురం ఎల్సిగేట్ సమీపంలో సమీరా బిసాయి, జితేందర్ ప్రధాన్, చందన్ సుబుద్ది అనుమానంగా తిరుగుతుండటంతో జరిపిన సోదాల్లో వీరి నుండి 12 కిలోల గంజాయిని, ఒక ఎర్టిగా కారు, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా వీరంతా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారిగా నాగేశ్వరరెడ్డి తెలిపారు. కొత్త వారికి ఇళ్లు అద్దెకు ఇచ్చేటప్పుడు సరైన గుర్తింపు కార్డులు తీసుకుని ఇవ్వాల్సిందిగా సూచించారు. నమస్కారం. ఈ నిన్నటి దినము మధ్యాహ్నం ఎస్ఐ ఇచ్చాపురం టౌన్కు రాబడిన సమాచారం మీద ఎల్సీ గేట్ వద్ద 3 అనుమానితులను సమీర్ బిష్నోయ్, జితేందర్ ప్రధాన్, చందన్ సుబుద్ది, వీళ్ళు 3 కూడా ఒరిస్సా స్టేటు, వీళ్ళను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని వాళ్ళ బ్యాగులు చెక్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మనము 12.7 kg గాంజా సీజ్ చేయడమైంది. మెయిన్గా మనకు గమనిస్తే మనకు ఇటీవల కాలంలో వరుసగా మనం పట్టుకోవడం జరుగుతుంది. పబ్లిక్లో నేను అప్పీల్ చేసేది ఏంటంటే, ఎవరైనా కొత్త వ్యక్తులు, ముఖ్యంగా తమిళ్, మీ ద్వారా అప్పీల్ చేస్తున్నది ఏంటంటే, ఈ తమిళ్ మాట్లాడే వాళ్ళు కానీ, మలయాళము, కన్నడ, ఈ అదర్ దాన్ లోకల్స్ అనుమానితంగా ఉంటే ఇమ్మీడియట్గా పోలీస్కి ఇంటిమేషన్ చేయమని చెప్పి అప్పీల్ చేస్తున్నాము. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదన్నా ఇల్లు తీసుకొని ఇక్కడి నుంచే ట్రాన్స్పోర్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు మనం వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే మనకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి. కాబట్టి
టౌన్లో వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఇల్లు ఇచ్చేటప్పుడు ఎవరికన్నా బాడుగకు వాళ్ళు ఎవరు ఏంది అనేది తెలుసుకోకుండా వాళ్ళ ఆధారం ఇట్లాంటివి తీసుకోకుండా ఇవ్వవద్దని చెప్పి కూడా నేను అప్పీల్ చేస్తున్నాను మీ ద్వారా. సమావేశంలో ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇమాన్యుయల్ రాజు, పట్టణ ఎస్ఐ సత్యనారాయణ, రూరల్ ఎస్ఐ లక్ష్ణ, కవిటి ఎస్ఐ రాము పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెసేజ్ న్యూస్.